ఏం క్యాన్సర్ సార్ మీది? గొంతులో అన్నం మింగరాలి నాకు. అసలు ఈ క్యాన్సర్ రావడానికి కారణం ఏమైనా ఉందండి? దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయండి? వచ్చినాయి. వెల్కమ్ టు పునర్ సార్. ఇక్కడ ఆల్రెడీ ఒక 1 టైం కంప్లీట్ చేసుకున్నారండి. సో తనకి మంచి చేంజెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. మనం స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాం ఇది ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఎలా గుర్తించారు, ఈ 1 మంత్లో మరి ఎలాంటి చేంజెస్ వచ్చాయనేది పేషెంట్ అయితే ఇక్కడ ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? సంగారెడ్డి నుంచి. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది సార్? 45 ఉంటుంది. ఏం క్యాన్సర్ సార్ మీది? అది పేగు మీద ఉండే. పెద్ద పేగుకి వచ్చిందా? పెద్ద పేగుకి వచ్చింది. కొలాన్ దాని మీద వచ్చింది, అరిగేదాని మీద. ఓకే, అసలు మీకు ఎలా అర్థమైంది సార్ మీకు ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి ఎలా గుర్తించారు? ఫస్ట్ గొంతులో అన్నం మింగరాలి నాకు. అట్లా స్కానింగ్ తీసుకుంటే బయట పడ్డాయి మొత్తం. ఈ 1 మంత్ అయింది కదా సార్, ఇప్పుడు ఈ 1 మంత్లో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు న్యాయం ఉంది మేడం. ఇప్పుడు అన్నం తింటున్నా మంచిగా జరిపోతుంది. అవునా? భయమైన మంచిగా 2-3 పూటలు అన్నం తింటున్నా, మంచి ఆకలి అవుతుంది, టైం తింటున్నాను. ఓకే, అసలు ఈ క్యాన్సర్ రావడానికి కారణం ఏమైనా ఉందండి? మందు కళ్ళు తాగుతుంది మేడం. అది కూడా ఒక కారణం క్యాన్సర్కి. ఓకే, సో అది బాగా డైలీ తాగే వాళ్ళ డైలీ ఈ క్యాన్సర్ అని గుర్తించడానికి ఏ హాస్పిటల్కి వెళ్ళారు ఫస్ట్? ఓకే, మరి ట్రీట్మెంట్ గురించి వాళ్ళు ఏం చెప్పలేదా మీకు? చెప్పి కీమో ఎక్కించుకోవాలి, 12 ఎక్కించుకోవాలని. అయితే 10 అయింది, 4కి 70% తగ్గినాయి. ఇక్కడ అక్కడ చూపించుకుంటున్నా మేడం. ఓకే, సో అది ఇది మీకు 2 హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఓకే, కానీ దీనివల్ల అయితే మీకు న్యాయం ఉంది మేడం. చాలా అంటే దీనివల్ల నాకు 100% అంటే దీనివల్ల. ఓకే, దానివల్ల మీరు తీసుకున్న ట్రీట్మెంట్ దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయండి? వచ్చినాయి, రాలిపోయినాయి మేడం. ఇవన్నీ రాలిపోయినాయి. వెనకాల రాలిపోయి గుండు కొట్టుకున్నాను, గుంజుడు, ఇవన్నీ నొప్పులు, పనుకుంటే ఇట్లా పట్టుకున్నాడు. ఇప్పుడు కాలు కూడా తిమ్మిళ్ళు వస్తాయి. ఇప్పటికీ వస్తాయి. ఓకే, ఇవన్నీ ఉంటాయని ముందే చెప్పారా డాక్టర్స్ మీకు? కీమో ఎక్కించుకుంటే వస్తాయి, తగ్గిపోతే మంచిగా అయిపోతామని. ఇప్పుడైతే మీకు మంచిగా అనిపిస్తుంది కదా? చాలా ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది, అన్నం తినగలుగుతున్నారు. దీనివల్లే మీకు దీనివల్ల నయమైంది నాకైతే ఇక్కడికి వచ్చి నుంచి. దీనివల్ల నయమైంది. సో మీకు కాన్ఫిడెంట్ అనేది గట్టిగా ఉంది, నమ్మకం అనేది. ఇంకెన్ని రోజులు వాడాక స్కాన్ తీద్దామని చెప్పారు డాక్టర్? డాక్టరు ఇంకా 2 అయినాక స్కానింగ్ ఇస్తాం. ఇంకొక 2 అయ్యాక స్కాన్ తీస్తామని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 విజిట్లో మీకు పెట్ స్కాన్ తీస్తారు కదా, ఆ పెట్ స్కాన్ జరిగాక మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి. నమస్కారం.